రియాజ్ ఎన్కౌంటర్ పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసిన పోలీసులకు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం ఏ పోలీస్ కుటుంబానికి జరగదని కోరుతున్నారు. రియాజ్ ఎన్కౌంటర్ పై కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబ సభ్యులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రియాజ్ ను ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీసులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతున్నారు. తమ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏ పోలీస్ కుటుంబానికి కూడా జరగొద్దని కోరుకుంటున్నారు. అసలు రియాజ్ చేసినటువంటి పనికి సంబంధించి ప్రమోద్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. బాలకుమార్, ఆ కుటుంబానికి మాత్రం ప్రమోద్ లేని లోటు తీర్చలేంది. ప్రభుత్వం కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. డీజీపీ వారి సహాయాన్ని కూడా ప్రకటించారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆవేదనలో ఉన్నారు. ప్రమోద్ చాలా సిన్సియర్గా విధులు నిర్వహించేవాడు. పోలీస్ శాఖలో మంచి గుర్తింపు కూడా సాధించాడు. ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రమోద్ ఒక్కసారిగా తమకు దూరం అయ్యాడని తెలిసి ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రమోద్కు 3 పిల్లలు చూడొచ్చు, మనం ఫ్రేమ్లో చూస్తున్నాం. ఈ 3 పిల్లలు ప్రమోద్కు సంబంధించిన పిల్లలే. ఇప్పటికీ డాడీ ఎప్పుడు వస్తారని అడుగుతున్నారు. సో ఆ మాటలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తున్నాయి. చివరిసారిగా ప్రమోద్ వెళ్ళిన తర్వాత శవంగానే కనిపించాడు. సో వాళ్ళ భార్య ఉంది, ప్రమోద్ భార్య. అసలు ఏం జరిగిందమ్మా రోజు? ఎన్ని గంటలకు ఇంట్లో నుంచి వెళ్ళాడు? ఏమని చెప్పాడు అసలు? సార్ మార్నింగ్ 4:30కి ఎఫ్ఎస్ఎల్ హైదరాబాద్కి వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళి ఈవినింగ్ 6:30కి వచ్చాను సార్. దాని తర్వాత సిసిఎస్ ఒక 10 మినిట్స్ తర్వాత సిసిఎస్ నుంచి కాల్ వచ్చింది. కాల్ రాగానే నేను ఒక 10 మినిట్స్లో వచ్చేస్తాను వెళ్ళిండు. దాని తర్వాత మళ్ళీ రాలేదు సార్. ఏమని సమాచారం వచ్చిందంటే మా బావ ఫోన్ చేశారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి రమ్మని కాల్ చేశారు. వెళ్ళేసరికి మాకు లేదు సార్. లాస్ట్ ఎప్పుడు మాట్లాడింది మీతో? 6:30కి మాట్లాడి అంతే. ఆ తర్వాత ఇప్పుడు ప్రమోద్ని హత్య చేసిన రియాజ్ని ఎన్కౌంటర్ చేసిండు. ఎట్లా ఏమనుకుంటున్నారు? ఎన్కౌంటర్ చేసినందుకు చాలా హ్యాపీ సార్. డీజీపీ సార్కి, సిపి సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. అలాగా ఇంకో కుటుంబం ఇది కాకుండా చూసింది సార్. సిపి సార్కి, డీజీపీ సార్కి చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఇది కుటుంబ సభ్యుల ఆవేదన. ప్రమోద్ లేని లోటును మాత్రం ఎవరూ తీర్చలేదు. ఆ పిల్లలు ఉన్నారు, ఆ 3 పిల్లలు కూడా. సో డాడీ ఎట్లా ఉంటుండే మీతో? ఎప్పుడు మాట్లాడండి లాస్ట్ చివరిసారిగా? లాస్ట్ వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చేసారు. ఏమని చెప్పిండు అసలు? ఏమని చెప్తుండే మీతో? ఎట్లా మాట్లాడుతుండే? మంచిగా మాట్లాడు. సో వాళ్ళ ఫ్యామిలీ చాలా కుటుంబ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎప్పటికి కూడా ఊహించలేదు అంటే ఇంతటి విపత్తు జరుగుతుంది. ఒక దొంగ ఒక నిందితుడి చేతిలో హత్యకు గురవుతాడని కలలో కూడా ఊహించలేదు. విధులు నిర్వహిస్తున్న క్రమంలోనే, విధి నిర్వహణలోనే ప్రమోద్ మృతి చెందడం మొత్తం పోలీస్ శాఖనే ఒక షాక్కు గురి చేసింది. దీంతో పోలీస్ శాఖ కూడా కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించింది. సో ఎట్లాంటి విధుల్లో చాలా చురుకుగా ఉండేవాడు, చాలా నిజాయితీగా పనిచేసిండు. పోలీస్ శాఖ కూడా మీకు అండగా నిలిచింది. సో ఎట్లా చూస్తారు? సిపి సార్కు ధన్యవాదాలు, డీజీపీ గారికి ధన్యవాదాలు. మా తమ్ముడు పోయింది, మాకు లోటు ఉంది, కానీ ఎన్కౌంటర్ చేసినందుకు మాకు థ్యాంక్ యూ ఫుల్ గవర్నమెంట్కు. ఏమన్నా అంటే లాస్ట్ మీకు ఏమని చెప్పారు? ఎట్లా వెళ్ళాడు అసలు ఇంటి నుంచి? అంటే మా పాప బాగాలేనే పరువు కలిసి ఉండే మొత్తం, తర్వాత కలవలే. నేను డ్యూటీకి వెళ్ళిన 3rd కానిస్టేబుల్. నేను మా తమ్ముడు ఈ మధ్య కలవలే. ఏం సమాచారం వచ్చిందన్న ఆ రోజు అసలు? నాకు అప్పుడు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేసిండు, అన్న ప్రమోద్ అన్నకు కత్తితో దాడి చేసిరని చెప్పగానే నేను వెళ్ళిన తర్వాత చూసే వరకు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయి ఉన్నాను మా తమ్ముడు. దాని తర్వాత నేను మా ఇంటి వాళ్ళకు, మా మరదలకు, మా అమ్మకు అందరికి ఫోన్ చేసి రమ్మని చెప్పిన. అందరు వచ్చినారు. మా పాప సుఖీబాబు హాస్పిటల్ ఉండే మా పాప చూడడానికి అని మా తమ్ముడు వెళ్ళిండు. యాక్చువల్గా హైదరాబాద్ కాదు, నిజామాబాద్ సుఖీబాబు హాస్పిటల్ ఉన్నాడు అని వెళ్ళిండు. వాళ్ళు ఫోన్ వస్తే సిసిఎస్ వాళ్ళు ఫోన్ చేసిరంట. అప్పుడు ఇద్దరు కలిసి వెళ్ళిరండి. ఏమో నీ దగ్గరకు వచ్చింది మామయ్య చివరిసారిగా. బాబాయ్ ఏం చెప్పిండు అసలు? ఏమని వెళ్ళి ఎన్ని గంటలకు కలిసింది మీకు లాస్ట్? నైట్ 12 o'clockకి లాస్ట్ కలిసిండు మా బాబాయ్. నేను వస్తా అమ్మ, మళ్ళీ నీ దగ్గరకు వస్తా, మార్నింగ్ పిన్ని నేను వస్తా అని అన్నాడు. మళ్ళీ మా బాబాయ్ రాలేడు. మార్నింగ్ తెలియగానే నాతోటి కాలే, మా బాబాయ్ చిన్న ఆపరేషన్ అమ్మ నాకు చెప్పి మా బాబాయ్ లేకుండా పోయిండు. వాళ్ళ ఎన్కౌంటర్ బాబాయ్ని ప్రమోద్ని చంపిన ఎన్కౌంటర్ చేసింది పోలీసులు. దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, కానీ మా బాబాయ్ మళ్ళీ మాకు రాడు కదా. ఇది మొత్తం మీద ప్రమోద్ ఫ్యామిలీ ఆవేదన. ప్రమోద్ని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు నిందితుడు, కరుడుగట్టిన నేరస్తుడు. అతనిపైన దాదాపు 40 కేసులు ఉన్నట్లు పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది. ఇవాళ ఉదయం హాస్పిటల్లో
పోలీసులపై మరోసారి తిరగబడుతున్న క్రమంలోనే ఎన్కౌంటర్ చేసి రియాజ్ని ఎన్కౌంటర్ చేశారు. దీనిపైన కుటుంబ సభ్యులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రమోద్ లాగా మరొకరికి ఇలా జరగకుండా చూడాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు అంటే పోలీస్ శాఖ ఇప్పటివరకు తమకు అండగా ఉంది. నిందితుని చేతిలో హత్యకు గురైన కుటుంబం మాత్రం ఆవేదనలో ఉంది. ఆయన ప్రమోద్ లేని లోటు ఇంకా తీర్చలేనిది అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నారు. సో ఇది ఇక్కడ తాజా అప్డేట్. ఓవర్ టు స్టూడియో.